డాక్టర్ గారు, పురుషుని వీర్యం యోనిలో పడేటప్పుడు స్త్రీకి చక్కని తృప్తి కలుగుతుందా? పురుషుని వీర్యం యోనిలో పడ్డప్పుడు స్త్రీకి చక్కని తృప్తి కలుగుతుందా? దీనికి ఒకటే ఒక ఆన్సర్, ఒక ముక్కలో చెప్పచ్చు. పురుషుని వీర్యం స్త్రీ యోనిలో పడ్డప్పుడు ఏమాత్రం తెలియదు. తృప్తి కలవడం ప్రశ్న కాదు. యోనిలో వీర్యం పడినప్పుడు ఆ వీర్యం పడ్డట్లుగా స్త్రీకి ఏమీ తెలియదు. అదే యోనిలో వీర్యం కలిపబడడానికి స్త్రీలో కలిగే సుఖప్రాప్తికి సంబంధం లేదు. స్త్రీకంతా కూడా ఆమె ఎలాగ ఎరోజల్ ఏరుగా కామం పొందింది, కామోద్రేకం పొందింది, కామం చెలరేగింది, ఆ చెలరేగిన శరీరంలో ఆ కామనాలన్నీ ఎలా విజృంభించాయి అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎరోజల్ మీద ఆధారపడి ఉంటుంది ఆర్గజం. ఆర్గజం అంటే సుఖప్రాప్తి. అందుకని స్త్రీకి డైరెక్ట్గా అంగప్రవేశం చేసేసి 3-4 స్ట్రోక్స్ వేసి ఎంత వీరం పడ్డా ఏం తెలియదు, అసలు నువ్వు సక్సెస్ చేయలేదు అంటుంది. కొంతమంది మొబైల్ ఏమంటారంటే, నేను పూర్తిగా యోనిలోపల పూర్తిగా పోనిచ్చి నేను స్ట్రోక్స్ ఇచ్చానండి, కానీ వీరం రెండు స్ట్రోక్స్గా పడిపోయిందండి, కానీ ఆమె అసలు సక్సెస్ చేయట్లేదు అంటుంది. అసలు నా లింగం ఆవిడ యోనిలోకి నా యోనిలోకి వెళ్ళలేదు అంటుందండి, అది తప్పని నా వీర్యం పడుతుందండి అని ఆమె ఉంటుంది. అసలు నాకేం తెలియలేదు, అసలు ఎలా చేశాడంటే నేను వెళ్ళన్నాము, నాకేం తెలియదండి. ఎందుకంది అలాగా నాకేం తెలియదని నిజంగా చెప్పిన మాట టోటల్లీ కరెక్ట్. ఆవిడ చూసుకోవాలి, పురుషాంగంలో ఆవిడకి వెళ్ళింది కళ్ళకి కనబడదు, ఆ లేజీలు చూసే తప్ప. పడుకుంది, వెలికలా పడుకుంది, ఏం చేశాడు తనకేం తెలియలేదు. ఎందుకు తెలియలేదు? ఆమెలో నో డిజైర్, నో ఎరోజల్. ఆవిడ ఏ రంగా కూడా ఇతనిలో కామం కలగలేదు. ఒకవేళ డిజైర్ ఉన్నా ఎరోజల్ లేదు. ఎరోజల్ రావాలని చేయాలడికి మొత్తం కామ కేంద్రాలన్నీ కూడా చెలరేగాలి. స్త్రీ శరీరం అంతా కామ కేంద్రాలే, గుర్తించండి ఫస్ట్. కేవలం యోని అనుకుంటే పొరపాటు. అంటే స్త్రీ శరీరం అంతా కామకేంద్రాలు కనుక ఆ కామకేంద్రాలన్నింటినీ ప్రేరేపించాలి. మన అన్నం తిన్నప్పుడు ఏదో ఇంత రైస్ వేసేసి నీ భోజనం అయిపోయిందంటే అనుకుంటాం, సరిపోయింది అనుకుంటాం. ఇంత వైట్ రైస్ కంచం పెడతాం, పెట్టేసేసి భోజనం అయిపోయింది, నీకు పెట్టాం కదా అయిపోయింది. కొద్ది సెక్స్ కూడా అలాంటిది. అక్కడ అన్నం వేస్తే పప్పు వేయాలి, పచ్చడి వేయాలి, కూర వేయాలి, సాంబార్ ఇవ్వాలి, రసం ఇవ్వాలి, ఇంకేంటంటూ ఉన్నవన్నీ పెట్టాలి. పెడితే అప్పుడే అమ్మాయి చక్కటి భోజనం చేసామని ఓ తృప్తి. ఆరంగా స్త్రీ శరీరానికి స్త్రీకి ఎలా తృప్తి కలుగుతుంది? కంచం నిండా ఏ రంగైతే రకరకాల పిండి భోజనం సంబంధించిన ఎలా పెట్టారో, తినాల్సిన కూరగాయలు, పళ్ళు, పప్పులు అన్నీ ఎలా పెట్టారో స్త్రీకి బుద్ధి పెట్టుకోవాలి, కౌగిలించుకోవాలి, చనుమలు నోట్లో పెట్టుకోవాలి. ఆవిడ యోని దగ్గర యోని శేషం ప్రేరేపించాలి, యోని ద్వారం దగ్గర యోని రంధ్రం దగ్గర ప్రేరేపించాలి, లోపల జీ స్పాట్ ప్రేరేపించాలి, తొడల దగ్గర అక్కడంతా కూడా ఒరిపిడి కలగాలి, గట్టిగా కౌగిలించుకోవాలి. స్త్రీ శరీరాన్ని మొత్తాన్ని మొత్తాన్ని రకవాన్నిటికి మంచిగా. అంటే ఏం కావాలి? స్త్రీ దేని లైక్ చేస్తుంది? హగ్గింగ్. గుర్తుంచుకోండి, మగవాడు హగ్గింగ్ ఎక్కువ కోరేది ఆడదే. ఎందుకని? ఆ హగ్ చేసేవాడి శరీరంలో నుండి ఆ తృప్తికరమైన ఆర్గన్ సుఖప్రాప్తి కలిగించేటి ఆ నరాలన్నీ కూడా తను స్పందన పడిన హర్షిస్తుంది, ఆనందిస్తుంది, సంతోషిస్తుంది. అంటే మోర్ లేడీస్ లైక్ హగ్గింగ్. లేదా వాళ్ళే ఎగిరి గంతేసి గట్టిగా పట్టుకుంటారు. మొగాడు చేసి వాళ్ళే ఎక్కి ఒక్కోసారి మేడ ఎక్కేసి వాళ్ళ కాళ్ళు వేసి పట్టేసుకుని ఎక్కేసి మీద ఎక్కేసి వాడు గట్టిగా వాడేసి పెట్టి ముద్దు పెట్టుకుంటారు, ఎగిరి గంతేసి.
కారణం దే వాంట్ హోల్ బాడీ టచ్. సెక్స్లో కావాల్సిన టచ్. అప్పుడే మొత్తం శరీరంలో కామనాళ్ళన్నీ కూడా స్పందిస్తాయి. కామనాళ్ళన్నీ ఎప్పుడు చెలరేగుతాయో అప్పుడే చివరికి క్లైమాక్స్ స్టేజ్కి వస్తూ వెళ్తుంది. క్లైమాక్స్ స్టేజ్లో అప్పుడు సుఖవార్త కలుగుతుంది. ఆ టైం దాకా మగవాడు తన యొక్క పురుషాంగం నుంచి వీర్యం పడకుండా వాడు నిలబెట్టుకోగలగాలి. స్త్రీ చెలరేగే వరకు, స్త్రీలో చెలరేగడం జరిగినంత వరకు మగవాడు వాడు మనసుని కంట్రోల్ చేసి వీర్యం పడి, ఒకసారి మగాడు వీర్యం పడితే చప్పడిపోతాడు. వాడేం చేస్తాడు? ఇంకా అయిపోయింది, జీరో అయిపోతాడు. హీరో అలా జీరో అయిపోతాడు. అంచేత ఆవిడకి అంచే స్త్రీ కలిగేది ఏంటి? మొత్తం శరీరం అంతా స్పందించాలి. కామనాళ్ళని మొత్తం నక్కసిక్క పర్యంతం కామనాళ్ళన్నీ కూడా ప్రేరణ పొందాలి. ఆ ప్రేరణ పొందేట మగవాడు మొత్తం కూడా ఫోర్ ప్లే. అందుకే ఫోర్ ప్లే లేని సెక్స్ శృంగారం అసంపూర్ణం. అలాంటి వాడి సంసారం బాగుంటుంది, తక్కువ వాళ్ళది యాంత్రికంగా ఉంటుంది. అందుకనే ఏ మగాడైతే స్త్రీని మొత్తం తృప్తిపరుస్తాడో ఆ మగాడంటే ఆడది పడిచొస్తుంది. వాడు అందంగా ఉన్నాడా లేదు అవసరం లేదు, వాడు ఏమిటో కూడా అవసరం లేదు, వాడికి ఎన్ని డబ్బులు ఉన్నాయో అవసరం లేదు, ఏం అవసరం లేదు. వాడు దాన్ని తృప్తిపరిచే మగవాడు వాడిని. వాడే అసలైన భర్త. అంతే మనసు పెట్టి ప్రేమించి ప్రేమను చూపిస్తూ ఆదరిస్తూ తన మొత్తం నేను నీ కోసమే అన్నట్లుగా వీడు బిహేవ్ చేస్తే అప్పుడు స్త్రీ. అంతేగాని లేకపోతే స్త్రీకి అంతే ఎంతసేపు చేయడం అనేది కాదు, ఆమె యొక్క ఆమె యొక్క మనస్సుని పులకింపజేయడమే ముఖ్య కారణం. కానీ ఎంతసేపు అనేది ఎప్పుడు చేయగా అనేది లెక్క కాదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.